హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఇక రేపు ఎలాగో ఐపీఎల్ ప్రారంభం అవుతోంది. కాకపోతే ఈ లాస్ట్ 1 వీక్ 10 డేస్గా చాలా ఇంజరీస్ ఉన్నాయి. ఆ ఇంజరీస్కి కొన్ని కన్ఫర్మ్డ్ రీప్లేస్మెంట్స్ వచ్చాయి, కొన్ని సోషల్ మీడియాలో లేకపోతే సోర్సెస్ ద్వారా రివీల్ అయిన రీప్లేస్మెంట్లు వచ్చాయి. సో ముఖ్యమైన కొన్ని రీప్లేస్మెంట్లు ఇవి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్లా లేదంటే కనుక ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, ఆ రీప్లేస్మెంట్ల వల్ల నిజంగానే ఫ్రాంచైజీలకు ఏమన్నా మంచి జరిగిందా, దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ ముస్తఫిజుర్ ఇంజరీ రీప్లేస్మెంట్ కాదు, అది జరిగిన గోలల వల్ల జరిగే రీప్లేస్మెంట్. అది దానికి వాళ్ళు బ్లెస్సింగ్ ముజరబాని తెచ్చుకున్నారు, విచ్ ఐ ఫీల్ ఇస్ అ డీసెంట్ రీప్లేస్మెంట్. ఎందుకంటే ముస్తఫిజుర్ లాగా డెత్ బౌలింగ్ వేయగల, ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉందా, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ అన్నీ ఉన్నా కూడా లాస్ట్ టైం ఎంతో కొంత ఆడిన 1-2 మ్యాచ్ల్లో హీ హెస్ డన్ వెల్. అండ్ అట్ ద సేమ్ టైమ్ జింబాబ్వేకి చాలా అద్భుతమైన రీతిలో బౌలింగ్ కూడా వేస్తున్నాడు. పవర్ ప్లేలో బాగా బౌలింగ్ వేయగలడు. వాళ్ళకి హర్షిత్ రాణా కూడా లేడు అక్కడ పవర్ ప్లేలో 1-2 ఓవర్లు వేయడానికి. సో ఐ థింక్ ఈ రీప్లేస్మెంట్ అనేది ఉన్నంతలో వాళ్ళకి బాగానే వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఈ రీప్లేస్మెంట్ ఈజ్ అ డీసెంట్ రీప్లేస్మెంట్. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఆకాష్దీప్కి రీప్లేస్మెంట్గా నవదీప్ సైని కేకేఆర్తోనే నెట్ బౌలర్గా ఉన్నాడు. అండ్ ఆకాష్దీప్ కూడా T20లో పెద్దగా అక్కడ మీకు ఇంపాక్ట్ఫుల్ బౌలింగ్ వేసింది ఏం లేదు. అతను ఆర్సీబీకి ఆడినప్పుడు కానివ్వండి, లేదంటే కనుక ఎల్ఎస్జీకి ఆడినప్పుడు కానివ్వండి, అంత పెద్ద ఇంపాక్ట్ఫుల్ బౌలర్ లాగా కనిపించలేదు. అండ్ సివియర్ ఇంజరీస్ అవి ఇవి అవ్వడంతో అతను పక్కకి వెళ్ళాడు. అండ్ నవదీప్ సైని కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ 2-3 ఇయర్స్లో కంటిన్యూస్గా మ్యాచెస్ ఆడింది కూడా లేదు. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ఫైర్ ఎనఫ్ రీప్లేస్మెంట్ అని చెప్పుకోవాలి, కన్సిడరింగ్ వాళ్ళిద్దరు కూడా ఒకే స్టైల్ ఆఫ్ ఆర్ ఒకే క్వాంటిటీ ఆఫ్ క్రికెట్ ఆడారు కాబట్టి. నా అది కూడా ఇప్పుడు మనకి హర్షిత్ రాణా ప్లేస్లో దిస్ సైడ్ సౌరవ్ దూబే గురించి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అని మాత్రమే తెలుసు, ఎక్కువ డీటెయిల్స్ ఏమీ తెలియదు కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడేది ఏమీ లేదు. సో ఆ రీప్లేస్మెంట్ విల్ డెఫినెట్లీ నాట్ హెల్ప్ కేకేఆర్ ఇన్ ఎనీ విచ్ వే ఏదైతే హర్షిత్ రాణా హెల్ప్ చేసేవాడు. ఇంకొక వెరైటీ రీప్లేస్మెంట్ జరిగింది, అది సిఎస్కే వాళ్ళు చేశారు. ఏమైంది వాళ్ళకి, నేథన్ ఎల్లిస్ హెస్ బీన్ రూల్డ్ అవుట్. నేథన్ ఎల్లిస్ రూల్ అవుట్ అయ్యేసరికి ఆల్రెడీ ఇంజరీలు ఉన్న స్పెన్సర్ జాన్సన్ రీప్లేస్మెంట్గా అనౌన్స్ చేశారు. ఇదేం కామెడీ నాకు అర్థం కాదు. ఇతనికి ఆల్రెడీ ఇంజరీ ఉంది, అతని ఇంజరీ కారణంగా రీప్లేస్ అయ్యి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇతనేమో వచ్చి ఒక ఇంజర్డ్ ప్లేయర్ని ఇంకొక ఇంజర్డ్ ప్లేయర్ రీప్లేస్ చేయడం ఏంటి అనేది అర్థం కావట్లేదు. మరి వాట్ ఈస్ దర్ స్ట్రాటజీ, వాళ్ళ స్కౌటింగ్ టాక్టిక్ ఏంటి, వాళ్ళ మరి టీం ఆలోచనలు ఏంటి అనేది నాకైతే అర్థం కాలే. పైగా అతను అన్ని మ్యాచ్లకు అవైలబుల్ ఉండడు అని కూడా చెప్తూ ఉన్నారు. దీనికి ఒకటే లాజిక్ ఏంటంటే దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఫారెన్ ఫాస్ట్ బౌలింగ్ రిజర్వ్స్, ఎందుకంటే వాళ్ళు ఇంకా బ్యాటింగ్ మీద ఫోకస్ చేసి బ్యాటింగ్తోనే పనిగానిద్దాం అనుకుంటున్నారా అన్నట్టుగా అనిపిస్తోంది. సో ఈ రీప్లేస్మెంట్ అనేది నాట్ సో పాజిటివ్ యాజ్ ఆఫ్ నౌ. తర్వాత ఏమన్నా ఆడి బాగా ఆడింటే దట్స్ డిఫరెంట్ స్టోరీ, ఎందుకంటే అతను కూడా ఐపీఎల్లో బాగా షైన్ అయింది ఏమీ లేదు. సో దట్ ఈస్ అగైన్ లిటిల్ బిట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇష్యూస్గానే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక రీప్లేస్మెంట్ బాగా ఇంట్రెస్టింగ్గా బాగా ఎక్సైటింగ్గా కనిపించే రీప్లేస్మెంట్ శామ్ కరన్ ప్లేస్లో దసున్ చనక వచ్చాడు. నాకు తెలిసినంత వరకు ఇది ఒక గేమ్ చేంజింగ్ రీప్లేస్మెంట్ అవ్వచ్చు. ఎందుకంటే ఆర్ఆర్కి ఎప్పుడు కూడా లాస్ట్ 2-3 ఇయర్స్గా దే డిడ్ నాట్ హ్యావ్ ప్రాపర్ బ్యాలెన్స్. మీకు ఇంపాక్ట్ ప్లేయర్ని పెట్టుకొని కూడా వాళ్ళ టీంలో బ్యాలెన్స్ లేకుండా ఉంది. అలాంటి బ్యాలెన్స్ని ప్రొవైడ్ చేయడానికే జడేజా అండ్ కరణ్ ట్రేడ్ చేశారు సంజుని వదిలేసి. ఇప్పుడు ఎప్పుడైతే కరణ్ ఇంజరీకి గురయ్యాడో అక్కడ ఏదో ఒక రూపంలో రీప్లేస్మెంట్ కావాలి. సో ఎవరిని తెచ్చుకుంటారు అని చెప్పేసి ఆలోచన అన్నప్పుడు షనకా వచ్చాడు. షనకా లాస్ట్ మ్యాచ్ అగైన్స్ పాకిస్తాన్ ఏం చేసాడో అందరికి గుర్తుంది, T20 ఇంటర్నేషనల్స్లో. సో కొంచెం ఊపు మీద ఉన్నాడు, కాస్త గాయపడి కొంచెం ఇదిగా కూడా ఉన్నాడు, ఎందుకంటే శ్రీలంకని ముందు తీసుకెళ్ళలేకపోయాడు. వాళ్ళ కండిషన్స్లోనే ఆడుతూ అన్నీ ఓడిపోయారు వాళ్ళు అక్కడ. సో ఈ పరిస్థితిలో శ్రీలంక కొంచెం సరైన రీతిలో ఆడలేదు. బట్ ఫర్ హిమ్ పర్సనల్గా కాస్త కొంచెం పర్ఫామ్ చేద్దామని చెప్పేసి దీంట్లో ఉన్నాడు, ఆ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉన్నాడు. పెద్ద హిట్లు కొట్టగలడు, 1-2 ఓవర్స్ వేయగలడు. సో ఐ థింక్ షనకా నాకు తెలిసినంత వరకు ఈజ్ అ పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అండ్ అ వెరీ గుడ్ గేమ్ చేంజింగ్ రీప్లేస్మెంట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ బెన్ డకెట్ ఎగిరిపోయాడు. నేను ఇంగ్లాండ్ క్రికెటే ప్రయారిటైజ్ చేస్తాను. అతని ప్లేస్లో అఫీషియల్గా ఎటువంటి రీప్లేస్మెంట్ అనౌన్స్ అవ్వలేదు. అండ్ నాకు తెలిసినంత వరకు మిచెల్ స్టార్ కూడా అవైలబుల్ ఉండడు. కాబట్టి ఒక ఫారెన్ ఫాస్ట్ బౌలర్ని ఏమైనా తెచ్చుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తారో చూడాలి. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మనం మాట్లాడుతున్నంత వరకు ఆ రీప్లేస్మెంట్ రాలే. ఆ రీప్లేస్మెంట్ ఏమైనా వచ్చిందంటే ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో దాని గురించి కొంచెం గట్టిగా మాట్లాడే ప్రయత్నం అనేది మనం చేద్దాం. ఇక గుజరాత్ అంటారా, వాళ్ళు దేర్ గోయింగ్ విత్ ప్రాపర్ సెటప్. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ప్రస్తుతానికి కనిపించట్లా. ఎంఐకి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ప్రస్తుతానికి కనిపించట్లా. ఆర్సీబీ ఇప్పుడు తుషారాకి ఎన్ఓసి ఇవ్వలేదన్నారు. ఆ తర్వాత మీకు యష్ దయాల్ ఈజ్ నాట్ కమింగ్ అన్నారు. సో ఇద్దరు బౌలర్స్ పొటెన్షియల్లీ యష్ దయాల్ అయితే 11లో ఉండే బౌలర్, నువ్వన్ తుషారా హేజల్వుడ్ లేకపోతే ఆడాల్సిన బౌలర్. సో వీళ్ళిద్దరూ లేకపోవడంతో మరి వాళ్ళు ఏమైనా అనౌన్స్ చేస్తారా, ఎవరైనా రాబోతూ ఉన్నారా, లేదంటే డఫీనే నమ్ముతూ ఉన్నారా, హేజల్వుడ్ వచ్చేంత వరకు అసలు ఆల్ ఇండియన్ బౌలింగ్ అటాక్ తల్లి వాళ్ళు కూడా బ్యాటింగ్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నారనేది తెలియదు. ఇఫ్ రీప్లేస్మెంట్ ఈజ్ అనౌన్స్ ఫస్ట్ మ్యాచ్ వాళ్ళదే కాబట్టి మనకు తెలిసిపోతుంది. దాని గురించి మాట్లాడే ప్రయత్నం అక్కడ కూడా చేద్దాం. ఆ రీప్లేస్మెంట్ కూడా రాలా. బట్ ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేసరికి ఐ థింక్ దే స్ట్రక్ ద రైట్ కార్డ్.
ఎందుకంటే మీకు ఎడ్వర్డ్స్ అనేవాడు వాజ్ అ సర్ప్లస్. ఎప్పుడైతే మీరు లివింగ్స్టన్ని తెచ్చుకున్నారో, మీ దగ్గర కార్స్ ఉన్నాడు, మీ దగ్గర కమిన్స్ ఉన్నాడు, మీ దగ్గర ఎహసాన్ మలింగా ఉన్నాడు, ఎడ్వర్డ్స్ అనేవాడు వాజ్ అ సర్ప్లస్. సో అతను వచ్చుంటే జస్ట్ ఇన్ కేస్ కొంచెం అతను బిగ్ బ్యాష్లో కూడా బాగా ఆడాడు కాబట్టి ఒక పవర్ ప్లే బౌలర్గా ఇంకొంచెం బ్యాలెన్స్ కోసం అతను ఆడేవాడేమో, కానీ పూర్తి స్థాయిలో అతన్ని కంప్లీట్గా వాడుకునే వాళ్ళ అనే క్వశ్చన్ మార్క్ ఉండేది. బట్ అతనికి వచ్చిన రీప్లేస్మెంట్ ఇస్ డేవిడ్ పెయిన్. డేవిడ్ పెయిన్ బిగ్ బ్యాష్లో చాలా బాగా వేసాడు, పవర్ ప్లేలో బౌలింగ్ వేసాడు, పవర్ ప్లేలో హైయెస్ట్ వికెట్ టేకర్స్లో ఒకడుగా ఉన్నాడు, అండ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్. సో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మనం మాట్లాడుకుంటే కనుక జయదేవ్ ఉనాద్కట్ ఉన్నాడు వాళ్ళకి. బట్ దే ఆల్సో నీడ్ అ బౌలర్ ఎవరైతే స్పెసిఫిక్గా పవర్ ప్లేలో వేయగలడు. దానివల్ల ఏమవుతుందంటే మీకు హర్ష్ దూబే, జయదేవ్ ఉనాద్కట్ అండ్ డేవిడ్ పెయిన్ లాంటి వాళ్ళు వేశారంటే మీకు ఎహసాన్ మలింగా టీంలోకి అవైలబుల్లోకి వచ్చాడు అంటే కనుక అతను కూడా ఉన్నాడు. సో మీ పవర్ ప్లే బౌలింగ్ అనేది కొంచెం సార్టెడ్గా కనిపిస్తుంది. దానివల్ల మలింగా, హర్షల్ పటేల్, జయదేవ్ లాస్ట్లో కూడా బౌలింగ్ వేసే అవకాశాలు ఉంటాయి, అండ్ వాళ్ళు ఒక స్పిన్నర్ని కూడా ఆడించుకోవచ్చు. సో ఈ సెటప్లో చూస్తే కనుక నాకు తెలిసినంత వరకు ఏ విధంగా అయితే శామ్ కరన్కి దస్వన్ చానక మంచి రీప్లేస్మెంట్ అని చెప్పామో, అదే రీతిలో డేవిడ్ పెయిన్ కూడా ఎడ్వర్డ్స్కి చాలా మంచి రీప్లేస్మెంట్గా కనిపిస్తూ ఉన్నాడు. సో ఆల్ రీప్లేస్మెంట్స్, మేజర్ రీప్లేస్మెంట్స్ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్ కూడా కన్ఫర్మ్ న్యూసా కాదని నాకు తెలియదు. కన్ఫర్మ్ న్యూస్ అంటే మీరే చెప్పండి కామెంట్స్లో. దట్ వనిందు హసరంగా ప్లేస్లో గుడకేష్ మోతీ రావడం, నాకు వనిందు హసరంగా కన్నా ఈజ్ అ మచ్ మోర్ కమిటెడ్ ప్లేయర్. గుడకేష్ మోతీ కూడా కరేబియన్ నుంచి వచ్చాడు, బాగా వేస్తాడు, బాగా బౌలింగ్ వేస్తాడు, అంత విషయం పక్కన పెడితే కనుక అతనికి నిజంగా మ్యాచ్లో ఆడే అవకాశం వస్తుందనే దాని మీద క్వశ్చన్ మార్క్ ఉంది. గుడకేష్ మోతీ కాకపోతే ఏ స్పిన్నర్ వచ్చినా, ఏ ఫాస్ట్ బౌలర్ వచ్చినా, ఫారినర్ వచ్చాడు అంటే కనుక నిజంగా లక్నో సూపర్ జాయింట్ సెటప్లో అతనికి ఆడే అవకాశం ఉందా అనే క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. షనక విల్ స్ట్రైట్ అవే వాకింగ్, డేవిడ్ పెయిన్ కెన్ స్ట్రైట్ అవే వాకింగ్. తర్వాత మీకు బ్లెస్సింగ్ ముజరబానీ, పతిరానా వచ్చాడంటే కనుక పతిరానా ఆడతాడు, లేదంటే ముస్లిం ముజరబానీ బ్యాకప్గా ఉంటాడు. అక్కడ వరకు అదంతా కూడా బాగానే కనిపిస్తుంది. స్పెన్సర్ జాన్సన్ అగైన్ కొంచెం క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది. ఇప్పుడు గుడకేష్ మోతీ వచ్చినా కూడా అది కొంచెం క్వశ్చన్ మార్క్గానే కనిపిస్తుంది. సో ఈ ఇష్యూస్ అనేవి లక్నో సూపర్ జైంట్స్ దగ్గర ఉన్నాయి. మరి పంజాబ్ కింగ్స్ లాకీ ఫర్గ్యూసన్ కొన్ని రోజులే ఉంటాడు, కొన్ని రోజులు ఉండడు. సో వాళ్ళు ఫిగర్ అవుట్ చేసుకుంటారు ఎవరున్నారు ఏంటి పరిస్థితి అని చెప్పేసి. బట్ దట్ దే నీడ్ నాట్ వరీ దట్ మచ్ అనేది నా ఒపీనియన్. సో ఉన్న రీప్లేస్మెంట్స్ అన్నింటిలో నాకు తెలిసినంత వరకు నిజంగా ఒక ప్రాపర్ కోరిలేషన్, ఒక చక్కటి రీప్లేస్మెంట్ ఏదైనా వచ్చిందంటే ఒకటి షనక. ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ఫర్ లైక్ కంపాటబిలిటీని మనం చూసుకుంటే కనుక, అండ్ అలాగే డేవిడ్ పెయిన్. ఇది లైక్ ఫర్ లైక్ కాకపోయినా కూడా టీంకి కావాల్సినట్టుగా ఒక రీప్లేస్మెంట్ అనేది వచ్చింది. మిడ్ సీజన్ రీప్లేస్మెంట్లు కూడా చాలానే రావచ్చు అనేది నా ఒపీనియన్. లాస్ట్ టైం సిఎస్కే చాలా తెలివిగా, చాలా చాకచక్యంగా మిడ్ సీజన్ రీప్లేస్మెంట్లు తెచ్చుకొని వాళ్ళని పర్మనెంట్ చేసుకున్నారు ఈ సీజన్లో. మరి ఈసారి ఏ ఒక టీం చేయబోతోంది ఇది అనేది వేచి చూడాల్సిన అంశం. ఇక తర్వాత మనం ప్రివ్యూలు ఉన్నాయి, ఫస్ట్ మ్యాచ్ ప్రివ్యూ కుదిరితే అంతకుముందే ఫైనల్ 4 కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం.